క్యాష్ పాలిటిక్స్కి తెరదీశారు చంద్రబాబు. టీడీపీ సీట్ కావాలంటే కోట్లు ఉండాల్సిందేనని కండిషన్స్ పెడుతున్నారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండి టీడీపీ సీనియర్లు బడాబాబులకు చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీలో ఇప్పుడు కనిపిస్తున్న ముఖాలు కొత్త పెత్తందారులే అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గేట్లు తెరిచేశారు చంద్రబాబు నాయుడు. 100 కోట్లకు పైగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడడంతో కేసినేని నాని స్థానంలో చిన్నికి అవకాశం ఇచ్చారు. ఈరోజు వాళ్ళ చిన్ని కేసినేని నాని వాళ్ళ అమ్మాయి కూడా, వాళ్ళ కుమార్తె కూడా ఈరోజు టీడీపీని వేడనున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ఓటింగ్ బలాన్ని దెబ్బకొట్టాలన్నది బాబు వ్యూహం. అందుకు అన్ని అడ్డదారులు వెతికే పనిలో చాలా బిజీగా ఉన్నారు టీడీపీ అధినేత. చంద్రబాబు ఆశించే పొత్తులకు ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండదు, అది అవసరం కూడా లేదు. బీజేపీ కోసం అంతగా పరితపిస్తున్న బాబు బృందం 6 ఏళ్ల క్రితం అసలు ఎందుకు వీడిపోయినట్టు అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్లోకి రావడానికి వెనక ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు అంటున్నారు సజ్జల. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిలో ఆయనతో పోటీ పడలేకే ఈ కుట్రలకు తెరలేపుతున్నారు చంద్రబాబు. కాంగ్రెస్తో చంద్రబాబు తెర వెనక రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న సజ్జల మాట్లాడింది ప్రస్తుతం రాజకీయంగా రచ్చలేపుతోంది. సో కాంగ్రెస్ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరే వెనక చంద్రబాబు రాజకీయం దాగుంది. ఇటు కాంగ్రెస్తో మంతనాలు జరుపుతూనే అటు బీజేపీకి స్నేహహస్తం చాచుతూ ఉన్నారు. దీన్ని బీజేపీ గమనిస్తోంది అనేది అందరికీ తెలిసిందే. అయినా వాళ్ళు బయటికి ఇంకా మాట్లాడట్లేదు. అది ఎప్పుడు మాట్లాడతారనేది మరి వాళ్ళకే వదిలేయాలి, వాళ్లే సమాధానం చెప్పాలి. సో దీనిపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్. కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, ఇక్కడే ఉన్నారు సాక్షి స్టూడియోలో. అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధిగా మనకి జూమ్లో అందుబాటులో ఉంటారు. ముందుగా ఒకసారి చూద్దాం సజ్జల్ గారు ఏమన్నారు. సో దాని తర్వాత చర్చలోకి వెళ్దాం. లెట్స్ వాచ్ దట్ బైట్. షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈరోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను, జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జెడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒకట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, సో ఇలా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు. రకరకాల దీనితో ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. రైట్. సో అది నిన్న సజ్జల గారు మాట్లాడిన అంశం. కేఎస్ ప్రసాద్ గారు, సో ఎలా చూడాలి ప్రస్తుతం? సో అసలు వైఎస్ఆర్సీపీలో మారుస్తున్న ఈ అభ్యర్థులదే ఒక ప్రధాన అంశం అన్నట్టు, చారిత్రక తప్పిదమో అసలు ఇంకోటో అన్నట్టు, సో అదే పెద్ద గోల్ వేసుకుంటున్నారు. ఇంకా టీడీపీ, జనసేన అధికారంలోకి రావటం ఖాయం అన్నట్టు. అసలు 45 సంవత్సరాల తన రాజకీయ అనుభవంలో ఈ ఎమ్మెల్యేలను షిఫ్ట్ చేసేది అసలు నేను ఎప్పుడూ చూడలేదు అన్న ఆయన, సో గతంలో మార్చినవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. సో ప్రజలకి మెమరీ తక్కువ అని ఆయన ఎప్పుడు అనుకుంటుంటారు. కానీ చరిత్రలో ప్రస్తుతం ఉన్న ఈ మీడియా యుగంలో అన్నీ కూడా ఉంటాయనేది మర్చిపోతూ ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఏ రకంగా మాట్లాడి చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడడానికి. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారికి, పూడి తిరుపతిరావు గారికి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే అండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. అధికారమే పరమావధి, అధికారం కోసం ఏ గడ్డనే కరవచ్చు అన్నది ఒక కొత్త నానుడి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చిన దగ్గర నుంచి కొంతమందికి ఆలోచన, పంధ, ధోరణి అన్నీ మారిపోయాయి. ఇప్పుడు పైపచ్చు ఈ 4.5 సంవత్సరాల పైచులకి పనితీరుకి విస్తుపోయి వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఏం చేస్తున్నారంటే వ్యక్తిత్వ హననకి కుటుంబాల మీద పడేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఈ కుటుంబమే పరమావధిగా ఈ 4.5 సంవత్సరాలు బట్టి జరుగుతున్న దాష్టికం కనుక గమనిస్తే అవినాష్ రెడ్డి గారితో మొదలెట్టారు, తర్వాత సునీతమ్మ గారితో మొదలెట్టారు, ఇప్పుడు షర్మిలమ్మ గారు తప్ప వాళ్ళకి వేరే సబ్జెక్ట్ దొరకట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఈ తెలుగుదేశం కానీ వాళ్ళ సంయుక్త కార్యాచరణలో ఈ అంటీ ముట్టని బీజేపీ రాజకీయం ఒక విధంగా చూసుకుంటే లాస్ట్కి జరగబోయేది మాత్రం అందరికీ ప్రజలకు క్లియర్గా తెలుసు. అంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకోసారి జైలుకి కనుక వెళ్తే బీజేపీ జనసేన పొత్తుతోనే ముందుకెళ్తుంది ఎలక్షన్ అన్నది విషయం అందరికీ తెలుసు. కానీ దీనికన్నా ముందు అడావడి ఆపుకోలేని అడావడి అంటారు దాన్ని.
ఏదో విధంగా వ్యక్తిత్వ హననం చేసేస్తే పని అయిపోతుంది అన్న దానికి తెరలేపుకున్నారు. ఇప్పుడు ఈ షర్మిల గారు అనే క్యారెక్టర్ సే ఫర్ ఇన్స్టెంట్ నిన్న ఆ భోగని ఛానల్లో కూర్చొని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మొహం ఇచ్చేసాడు. ఎలా అంటే రేపు కాంగ్రెస్ కనుక షర్మిల ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇఫ్ అన్నది నడుస్తుంది ఇస్తే కాంగ్రెస్కే కదా సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఆర్తపల్లం పెట్టి ఒక్కొక్కరిని ఎక్స్క్యూజ్ చేసి మిగిలిన అందరినీ తిట్టుకుంటూ నడిచే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండదు కదా. కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన, సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన 5 సంవత్సరాల పాలన ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుందా అవుదా? అవ్వకుండా, ఎందుకంటే ప్రత్యేక హోదా మీద తులసిరెడ్డి గారు కానీ లేదంటే పెద్దలు రఘువీరారెడ్డి గారు కానీ వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాని తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం రోలు శూన్యం. వాళ్ళు ఎక్కడా బీజేపీ మీద కాడెత్తుకోకుండా. ఇంకోటి మీరు ఒక మూవ్ చూడండి, ఎప్పుడైతే డీకే శివకుమార్ని ఎయిర్పోర్ట్లో కలిసిన తదనంతర పరిణామంలో బీజేపీ కన్నా ప్రొయాక్టివ్గా కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. షర్మిల అనే హైపోథికల్ ఈక్వేషన్ని జస్టిఫై చేసేసారు. అది అక్కడ జాతీయ స్థాయిలో. ఇక్కడ ఏదో మనకి ఒక సామెత ఉంటుంది సార్, తుంటి కొడితే పలురాలే అని. ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టి నేను తెలంగాణ కోడలు ఇవన్నీ జస్టిఫై చేసుకుని నానా తెప్పలు పడిన తర్వాత ఆవిడ కరెక్ట్గా ఏ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ మానబోడు రాజశేఖర రెడ్డి గారికి అన్యూన్యులుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ని కనుక తీసుకోగలిగితే వీళ్ళ కోసం వీళ్ళ సంరక్షణార్థం ఆవిడ నిలబడకుండా, ఎందుకంటే ఖచ్చితంగా 20-25 స్థానాలు తెలంగాణలో కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే ఎడ్జ్తో గెలిచారు 1000 ఓట్ల లోపునే కాంగ్రెస్. ఖచ్చితంగా ఈవిడ ప్రభావంతో బీఫాములు రాని వాళ్ళని ప్రేరేపించి ఈవిడ కనుక నిలబెట్టుంటే కాంగ్రెస్కి నిజంగా కష్టం వచ్చింది. దాని పరిరక్షణార్థం ఆవిడకి ఇస్తున్న కన్సిడరేషన్లో ఇప్పుడు ఇమీడియట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ భోగని ఛానళ్ళు ప్రాపకం ఎలా ఉంటుందంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు ఇంకెంతమంది తిడతారన్న దాంట్లోనే ఆలోచించుకుంటారు. అంతేకాని మీరు గమనించారా, ఈ అపోజిషన్ పార్టీస్ డ్యూరింగ్ దిస్ 4.5 years టెన్యూర్లో దే డజంట్ హ్యావ్ ఎనీ రోల్. ఏది ప్రభుత్వ పాలనా విధానాలను ఎండగట్టే ఉదంతమే లేదు. ఎంతసేపు కుటుంబాల మీద పడి ఆడడం తప్ప. సో ఎప్పుడైతే ఈ వెసులుబాటు వాళ్ళు కోల్పోయారో ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ముందుకెళ్తే నువ్వు, వెనకెళ్తే గొయ్యిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ వ్యక్తుల యొక్క మార్పు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీ దే మేక్ ఎ డెసిషన్. ఎవరిదాకా ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో గెలిస్తే నెక్స్ట్ నియోజకవర్గంలో గెలాలని ముందుకు ఆయనకైనా డిసైడ్ అయిపోయి వేరే నియోజకవర్గానికి పోయే ప్రాతిపదిక మీద అతను టోటల్ పొలిటికల్ టెన్యూరే కనబడుతుంది. పక్కన నిన్న కాక మన జవహర్ గారికి ఆ అనిత గారికి వాళ్ళని ఇద్దరిని షఫల్ చేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఆ జవహర్ పడుతున్న మానసిక సంఘర్షణ వాళ్ళకి తెలియట్లేదా? సో ఇన్ని అనిశ్చితమైన ప్రాపకాలన్నీ చేసుకుంటూ ఈ మార్పులు అన్నవి, పెనుమార్పులు అన్నవి సర్వసాధారణం. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీలో అతనికి అనుగుణంగా నడుస్తున్న వ్యక్తులు ఏ విధంగా పని చేస్తున్నారు అన్నది కొలమానం ఆయన దగ్గరే ఉంటుంది. ఒక సచివాలయ వ్యవస్థ కానీ, లేదంటే ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ, లేదంటే ఒక పారలల్ సర్వే రిపోర్ట్స్ కానీ, నియోజకవర్గాల్లో అతను చేస్తున్న పనితీరు. అంటే మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇది చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఒకసారి మాట్లాడితే ఒకసారి పేర్నాని గారు చాలా వివరంగా చెప్పారు. పేర్నాని గారు కానీ మీకు ఒక్క విషయం చెప్తాను. 1:7 నడుస్తున్నాయి సార్ ఇవాళ మార్కెట్లో. ఇది ఒకటే గోళం. ఇక్కడ ఏం మాట్లాడినా అంతే. వాళ్ళు 7 ఛానల్లో బొంబాటు చేస్తున్నారు. మీరు అది గమనించారు లేదు? ఒక అబద్ధాన్ని 7 ఛానల్లో బ్రహ్మాండంగా చెప్తూ నిజమన్న దగ్గర మంచిదే. ఎందుకంటే ఇప్పుడు అలా మాట్లాడడం వల్లే ప్రజలకు అర్థమైపోతుంది. సో ఏ మీడియా ఒకసారి చూద్దాం. సో పేర్నాని గారు మాట్లాడింది ఒకసారి చూద్దాం. నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. నీకెందుకున్న ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మన నరసరావుపేటలో చెల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. మరి మేము 4 రెడ్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పనికిరాని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు? మా పనికిరాని సరుకుని మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. నీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు ఇల్లు అక్కడ అన్నాలు తింటున్నారు కదా. అక్కడ చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లని రూపాయి. నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా. ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో. రైట్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో ఇప్పుడున్న మీడియా యుగంలో ఎవరెప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరిని మార్చుకున్నారు, ఇవన్నీ బయట తేట తెలివైపోతున్న దాన్ని ఏదో అసలు ఒక బ్రహ్మాండం బద్దలైపోతున్నట్టు చూపిస్తుంది దీన్ని. సో ఎలా చూస్తుంది వైఎస్ఆర్సీపీ? మీరు చెప్పండి. నమస్తే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పాత తరం రాజకీయ నాయకుడు కాబట్టి
అంతకుముందు మనం ఎలా చెప్పామో ఎలా నమ్మించామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం ప్రజలు నమ్మించేయచ్చు. ఎందుకంటే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 100 మంది అని రాశారు. అమ్మో 100 మంది అటు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకొక 40 మంది మనం కూడా వెళ్ళిపోదామని వచ్చేస్తారు కదా ఆటోమేటిక్గా. అటువంటి రాజకీయాలు ఇప్పుడు కూడా నడుస్తాయి అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మొన్నే మాట్లాడాడు, నిన్నే మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడాడు ఇది మీకు బాక్సులు వేసి చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రాజకీయాలు చెల్లవనేది మరోసారి స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఏమంటాడు, ఏంటి మార్పులు చేర్పులు అంటాడు. ఇది మేము ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం కాదు కదా, మా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మీరు అడిగేచ్చు కదండి, అటు రామోజీని ఇటు రాధాకృష్ణని వీళ్ళందరినీ అడిగేసి మా పార్టీలో తీసుకునే నిర్ణయాలు మేము తీసుకునే వ్యూహాలు అవతల వాళ్ళు రెగ్యులర్ గా క్వశ్చన్ చేస్తున్నారని అంటే వాళ్ళకి అదేదో ఇబ్బందికరంగా మారినట్టే అర్థంగా భావించాలి కదా మనం. అంటే మేము ఇక్కడ తీసుకుంటున్న మార్పులు చేర్పుల వల్ల తెలుగుదేశానికి ఘోరంగా దెబ్బతినపోతుంది అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు ఎందుకు మీరు మార్పులు చేర్పులు చేస్తున్నారు అనేది వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారుగా భావించాలి. ఇందాక ఒక ఎవరైతే మన పేరు నాని గారు ఏమన్నారు, మీరు ఎందుకు చంద్రగిరి నుంచి కుప్పంగా మారారు అన్నారు. అది పాతది, సరే కొత్తది రీసెంట్ గా తీసుకుందాం. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి ఎమ్మెల్యే, భీమిల్ నుంచి ఎమ్మెల్యే, నీ క్యాబినెట్లో మంత్రి. విశాఖపట్నం నార్త్కి నువ్వే ట్రాన్స్ఫర్ చేసావా? ఆయన నిన్ను కొట్టి బలవంతంగా లాక్కొని ట్రాన్స్ఫర్ అయ్యాడా? మీ అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే, కొవ్వూరుకి ఎందుకు మార్చావు? ఆయన బీరు హెల్త్ డ్రింక్ అన్న మంత్రి ఒక ఆయన ఉన్నాడు జవహర్, ఆయన్ని కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు మార్చావు? దర్శి ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధా రాఘవరావు గారిని ఒంగోలు ఎంపీగా ఎందుకు కంటెస్ట్ చేయించావు? ఏదైతే కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదిరి బాబురావు గారిని దర్శి ఎమ్మెల్యేగా ఎందుకు కంటెస్ట్ చేయించావు? ఇట్లాంటివి చెబితే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ప్రశ్నలు మీరు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మీరు అడగవలసింది ఎవరినంటే రామోజీ గారిని, రాధాకృష్ణ గారిని, ఈ TV5 వీళ్ళని అడిగితే కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదో మరి కనబడతాయి కదా. నిరంతరం మా ప్రభుత్వం మీద బురద జల్లుతా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగోలేదని రోజు వార్తలు రాస్తారు కదా. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగోలేకపోతే మీరు తెలుగుదేశం తరపున టికెట్ తీసుకుని కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈజీగా అయిపోతారు కదా. అదే రాధాకృష్ణ, అదే రామోజీరావు, అదే TV5 నాయుడు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తులు కాదు, వాళ్ళ ఓటు హక్కు తెలంగాణలో ఉంది. మనం మొన్నలో గబక్కని రాబిచ్చేసుకుని వచ్చేసి ఇక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారు కదా, ఎంపీలు అయిపోతారు కదా, ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయట్లేదు? ఇంకోటి స్పష్టంగా నేను చెప్పదలుతుంది ఏంటంటే 99లో 90 మందిని మార్చాడు చంద్రబాబు నాయుడు. 99లో 294 మందిలో 90 మందిని మార్చాడు. ఎందుకు మార్చావు అంటే నువ్వు ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసావు, లేదంటే మార్పులు చేర్పులు చేసావనే కదా. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తేనేమో అది, మేము ట్రాన్స్ఫర్ చేస్తేనేమో ఇది అనేది ఓ ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదిగా ఇందా సజ్జల గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనకాల చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అనేది 100%. దాన్ని మనం మూలాల్లోకి వెళ్దాం. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చీలక తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ప్రయోగించి చేసింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి మీద ప్రత్యర్థిగా నిలబెట్టింది ఎవరిని? అదే కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత కడప జిల్లా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు నిలబెట్టి కుటుంబంలో చీలిక దాటడానికి ప్రయత్నించావు. దాని తర్వాత షర్మిల గారు పార్టీ పెట్టగానే పార్టీ పెడుతున్నారని ఫస్ట్ న్యూస్ ఏ ఛానల్లో వచ్చింది సార్? ఇదే ఆంధ్రజ్యోతి. ఆమె వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎవరికి? ఆంధ్రజ్యోతి. అదే ఆంధ్రజ్యోతి, అదే ఈనాడు, 2 పత్రికలు మనకు బద్ద వ్యతిరేక పత్రికలు, ఆ 2 పత్రికలను చూడొద్దని చెప్పి స్వయాన మన వైఎస్ఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి ఆ 2 పత్రికల దగ్గరికి షర్మిల గారు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తే దానికి మీనింగ్ ఎవరు తెర వెనకాల నడిపిస్తున్నారని అంటారు? మాకు బద్ద వ్యతిరేకమని స్వయాన రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆ పత్రికలు వద్దు అని. ఇదే ఆ 2 పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళు ఇదే షర్మిల గారి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు 2014 ఎన్నికలప్పుడు. షర్మిల గారిని వేరే విధంగా బాలకృష్ణ ఆఫీస్ నుంచి చేశారు. మరి అలాంటి ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూల్లో కూర్చొని అవతల ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు. అతను ఏకవచనంతో సంబోధిస్తాడు. అసలు ముఖ్యమంత్రి అనేటటువంటి వాళ్ళు కూడా చూడండి, రేవంత్ రెడ్డి అనే అతను ఏకవచనంతో సంబోధిస్తాడు. ముఖ్యమంత్రి అంటే అది ఎలా ఉంటుందంటే మోహన్ బాబు గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ ఎప్పుడన్నా విన్నారా? స్టేజ్ల మీద రజనీ అని పిలుస్తుంటారు ఆయన. అదేంటంటే జనాలకు తెలియడానికి నాకు ఎంత క్లోజ్ అని. సో అలాంటి ఉంటుంది. మీరు ఒకసారి ఇప్పుడు ఆయన కారుమూరి గారు చెప్పిన దాంట్లో మీరు ఇంతకు ముందు పాయింట్, ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది కాబట్టి ఎవరిని వీళ్ళు వ్యతిరేకించాలి అధికార వైఎస్ఆర్సీపీ ఇది కీలక పాయింట్. ఎందుకంటే వైఎస్ఆర్టీపీ షర్మిల గారు పెట్టిన తర్వాత
3 సంవత్సరాలు అయింది పెట్టి. బట్ మీరు 2 years బ్యాక్ కొన్ని వీడియోలు చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వీడియోలు మీరు వెళ్తే బ్యాక్ వెళ్తే వస్తాయి. షర్మిల గారు ఏపీకి రాబోతున్నారు 2 సంవత్సరాల క్రితం చెప్పారు సార్. హౌ ఇట్ పాసిబుల్? ఎలా చెప్పారండి? అంటే షర్మిల గారు ఏపీకి రాబోతున్నారని 2 సంవత్సరాల క్రితం ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా ఎలా రాసింది వార్తలో? అంటే ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్టీపీని ఇక్కడ పెట్టించి మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మార్చేటటువంటి ప్రక్రియ 3 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఏదైతే కొంతమంది చేశారు అనేది దీనికి ఇండికేషన్ కాదా? చెప్పండి, ఎట్లా ఒక పార్టీ పెట్టింది తెలంగాణలో, ఆ పార్టీ మూసేసి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని 2 సంవత్సరాల క్రితం ఎల్లో మీడియా ఎలా చెప్పగలిగింది? అంటే దానికి అర్థం ఏంటి? విజన్ అండి. విజన్ కాదు సార్, అదొక ప్లాంట్ ప్రకారం రేపు 2024 ఎన్నికలు ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, ఒక పార్టీ వల్ల కాదు. సో అవసరమైతే కుటుంబంలో చీలికలు తేవాలి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసిన వ్యూహకర్తను మనం తీసుకున్నాము, డబ్బులు ఇచ్చి వ్యూహకర్త వెళ్ళిపోయాడని ప్రచారం చేయాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వట్లేదు కాబట్టి 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని ప్రచారం చేయాలి. లేదు ఇదిగోండి మేము ఒక 20 రాజకీయ పార్టీలు కలిసి వస్తున్నాం, సో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించేటటువంటి ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పైకి వెళ్తా ఉంటారు. 1 నుంచి బిగిన్ అయ్యాం, 151 వచ్చినాయి, తగ్గల. ఎప్పుడు 1 నుంచి తర్వాత బై ఎలక్షన్లో 15 గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్ 67 గెలిచాం, తర్వాత 157 గెలిచాం, స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చాం. సో మీరు ఒకటి కాదు కదా, 10 మంది రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా, 10 మీడియా సంస్థలు వెంటేసుకొని వచ్చినా, కుటుంబ సభ్యుల్లో ఎవరినో తీసుకొని వచ్చి ఎక్కడో పార్టీలో జాయిన్ చేసి ఏదో అయిపోయిందని చెప్పి ఏదో చిత్రీకరించినా ఏమీ కాదు. మా బలం ఇంకా పెరిగింది తప్ప ఎప్పుడు తగ్గదని మాత్రం చెప్తాను. రైట్, దీని మీద మీరు కమెంట్ చేయాలి. తిరుపతిరావు గారితో మాట్లాడి తిరిగి మీ దగ్గరికి వస్తాను. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం హరి గారు. ఎస్ సార్. సో ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు సో ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నాం. నిన్న ఆచంటలో ఆయన మాట్లాడుతూ వెనక ఎల్లో జెండా మీద పవన్ కళ్యాణ్ గారు మీ మిత్రులు, సో మీ భాగస్వాములు, సో ఎల్లో జెండా మీద ఆయన ఉన్నారు. ఎక్కడ కూడా జనసేనది అఫ్ కోర్స్ మీది ఉండట్లేదు. అయితే నేను ఒకటి సార్, మీరు ఎప్పుడు చెప్పేదే, నేను ఎప్పుడు అడిగేదే, కానీ నేను అడక్క తప్పదు. మీరు ఏదైనా కొత్తగా చెప్తే చెప్పండి. సో ఇవన్నీ మీరు గమనిస్తూనే ఉంటారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ ప్రస్తావన లేదు. అక్కడ ఎల్లో జెండా మీద పవన్ కళ్యాణ్ గారు వెలిశారు. వీటిని కూడా మీరు గమనిస్తున్నారో లేదో కూడా నేను అడగను. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి ప్లీజ్. హరి గారు, మా మిత్రపక్షం అని చెప్పేసి మీరే సంబోధించారు కాబట్టి ఏదైతే జనసేన పార్టీ మేము గర్విస్తున్నాం. ఎందుకంటే మా మిత్రపక్ష అధినేత తెలుగుదేశం పార్టీ పతాకానికి చేరుకోగలిగాడు అనేసి అంటే మేము వీఆర్ ఇన్ రైట్ పాత్, వీఆర్ ఇన్ కరెక్ట్ వే. సరే, నిజంగా ఆ రకంగా ఇస్ ఇట్ రైట్ లైక్ యు సపోర్టింగ్ ఆయన పతాకం మీద కూర్చోబెట్టి కిందకు వెయిట్ అవుతున్నారు మీరు. చెప్పండి రైట్ చెప్పండి. అట్లా అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ మీరు ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారు మాతో జత కట్టేటప్పుడు మా తాలూకా టార్గెట్ ఏమని చెప్పాము, వారు గాని మేము గాని, రాబోయే 24 ఎన్నికలే మాకు టార్గెట్, ఆ ఎన్నికల్లో మేము విజయాన్ని సాధిస్తాము అని చెప్తే ఆ రోజు కూడా ఇటు వైకాపా గాని అటు తెలుగుదేశం గాని మమ్మల్ని కొంతవరకు తక్కువ చేసే మాట్లాడాయి. వీళ్ళే పవన్ కళ్యాణ్ ఆయనకు ఉన్నది 7%, వీళ్ళకు ఉన్నది <1%, వీళ్ళేం అధికారంలోకి వస్తారని చెప్పి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏదైతే మేము అవేళ మిత్రపక్షాలుగా ఇప్పటికీ మేము కొనసాగుతున్నాం, మా మిత్రపక్ష అధినేతను తీసుకెళ్లి రేపు అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పతాకం మీదే వేసుకున్నారు అనేసి అంటే దట్ ఈస్ గ్రేట్. అది నేను అదే ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నా. ఒకటోది. రెండోదండి, ఇంకోటి కుటుంబాలకు సంబంధించి కుటుంబంలో ఉన్న కొన్ని రోజులు అయితే మీది కూడా పెడతారేమో సార్ అంటున్నా, ఇద్దరితో పాటు. మాది పెట్టడానికి మేము పెడితే పెట్టాలి ఎవరిదే, కానీ మాది పెట్టే ఎవరు చేయలేదు. అది వేరే అంశం. ఇస్తా అటబాగట్టాల మీద నేను మాట్లాడలేను కదా తమ్ముడు. నేనేమంటానంటే క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను డెఫినెట్ గా. అయితే ఒకవేళ వెళ్తే గనక, ఒకవేళ అంటున్నాను నేను ఎక్కడ వెళ్తామనేది ఇప్పటికి కూడా నా అధిష్టానం మాకు స్పష్టం చేయలేదు, ముందుగా చెప్తాను. ఒకపోతే ఈ కుటుంబాలకు సంబంధించి కూడా నేను మాట్లాడతాను. ఒక విషయం, కుటుంబంలో ఒక 2 వ్యక్తులు అటు ఇటు పనిచేయడం అనేది సర్వసాధారణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల గారు కానీ, గతంలో తీసుకుంటే మా జిల్లా వరకు తీసుకుంటే ధర్మాన సోదరులు ఇద్దరు 2 పార్టీల్లో ఉండి, ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి
ఆ తర్వాత కూడా ఆయన వైసీపీ గురుండి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే తిరుపతి గారు మీరు అన్నది కరెక్టే. సర్వసాధారణంగా చాలా 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 సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ. బట్ జరుగుతున్న దాని వెనక ఎవరు అనేదే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చ. మీకు తెలుస్తూనే ఉంటుంది బీటెక్ రవిని అనిల్ కుమార్ వెళ్ళి కలవడం, ఆ తర్వాత సీఎం రమేష్ గారి స్పెషల్ ఫ్లైట్ లో వీళ్ళు ఇక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనిస్తుంటారు దీని వెనక ఎవరున్నారనేది. అయితే ఇది ఇంకోటి కూడా గమనించాలి మీరు, బీజేపీ కోసం మొన్నటి వరకు అరులు చాచిన చంద్రబాబు నాయుడు వైఖరిలో మెల్లగా మార్పు వస్తోంది. అటు కాంగ్రెస్ తో ఆయన దగ్గరగా ఉన్నారు, అటు నుంచి కూడా నరుక్కొస్తున్నారు అనేది కూడా బీజేపీ గమనిస్తుందా లేదా అనేది దీనికి కూడా మీరు కమెంట్ చేస్తారా? యూ విల్ స్కిప్ దిస్ ఆన్సర్. డెఫినెట్ గా నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి. ఒకటి, మీరు ఇవాళ చెప్పినటువంటి కాంటెక్స్ట్ మాకు ఇవాళ కొత్త కాదు హరి గారు. గత ఎన్నికల్లో, గత తెలంగాణ ఎన్నికల నుండి జరుగుతున్నదే కాబట్టి ఆయన అటు వెళ్ళారు. మేమైతే అఫీషియల్ గా లేదు కాబట్టి మేము తెలుగుదేశం గురించి ఏదైనా మాట్లాడడానికి ఇప్పుడైనా కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు సార్. ఇప్పుడైనా మీకు క్లారిటీ ఉందని చెప్తున్నారు కదా, ఇప్పుడన్నా మరి మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా, మేము వాళ్ళతో వెళ్తున్నామా లేదా అనేది. కాంగ్రెస్ తో ఉందనేది కొత్త కాదు, ఆయనతోటి చేతులు కలిపారనేది కొత్త కాదు, ఇది చరిత్ర చెప్తోంది అంటారు కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని ఏం ఆపుతోంది చెప్పడానికి? మీకు ప్రశ్న జవాబు చెప్తాను. మేము మా మిత్రపక్షం ఖచ్చితంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అనేసి అంటే మా అధినాయకత్వానికి ఒక సద్భావన ఉంది. ఎందుకంటే ఆయన 19 విడిచిపెట్టేసాయండి. 14లో వారు బేషరతుగా పార్టీ పెట్టినంటే మాకు సపోర్ట్ చేస్తామని వచ్చారు, తెలుగుదేశం సపోర్ట్ చేస్తామని రాలా. మేము చెప్పాం అసలు తెలుగుదేశం సపోర్ట్ చేయమని చెప్పేసి మా అధినాయకత్వం చెప్పింది. ఆ నేపథ్యంలో మేము కలిసి వెళ్ళాం. సో అటువంటి సందర్భంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరికతో ఉన్నటువంటి కార్యకర్తలం. కాబట్టి ఆ సందర్భంలో ఆయన మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన మీద మాకు సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఇవాళ ఒకసారి ఆలోచన చేసినట్లయితే మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా అధినాయకత్వంతో ముగ్గురం కలిసి వెళ్తామనే మాట మాట్లాడుంటారు అని చెప్పేసి వినబడుతున్నటువంటి వార్తల ఆధారంగా చెప్తున్నా. మరి ఇంత కాన్ఫిడెన్స్ మాకు పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నప్పటికీ మేము ఇప్పటి వరకు పొత్తుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వలేకుండా ఉండడానికి కారణం అయితే గనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీరు చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా మా అధినాయకత్వం ఉందని చెప్పే మాకు ఒక విశ్వాసం ఉంది. పనిచేస్తుంటే అయిపోయేది, జనసేనాన్నే బీజేపీ అధ్యక్షులుగా చేస్తుంటే అయిపోయేదేమో. చెప్పండి. మీకు హరి గారు మీకు గుర్తుందో లేదో, మా అమిత్ షా గారు ఏదైతే 14 ఎన్నికల తర్వాత జనసేన అనే పార్టీలోకి ఆహ్వానించి పార్టీని మెర్చేయమని చెప్పేసి అడిగారు అన్నటువంటి వార్తలు కూడా మీకు గుర్తు చేస్తున్నా నేను. మేము మాతో ఉన్న వాళ్ళు ఎవరు చెడిపోకూడదని మేము ఆలోచిస్తాం. ఇక్కడ జరుగుతున్నది అదే కదా, మీరు వాళ్ళతో వెళ్తే చెడిపోతారు. ఇక్కడ జరుగుతున్నది అదే కదా సార్, ఇక్కడ జరుగుతున్నది అదే కదా. ఎస్ ప్రసాద్ గారు ఓవరాల్ గా చూసారు ఇప్పుడు ఇద్దరు మాట్లాడింది. ఎస్ మా గురుగారు చాలా బాగా చెప్పారు. మీ అబ్బాయికి స్కూల్ ఫస్ట్ వచ్చిందా లేదని అని చెప్పకుండా మా వీధిలో అబ్బాయికి స్కూల్ ఫస్ట్ వచ్చిందని చెప్తున్నారు. చాలా హాస్యాస్పదంగా. ఎందుకంటే పతాక స్థాయికి వెళ్ళిపోయాట ఎవరు, పవన్ కళ్యాణ్. ఇక్కడ పతాక అక్కడ పైన ఉందని సార్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు కోతాట ఆడిస్తుంది మీరే. కర్త కర్మ క్రియ మీరు వెనకాల నుండి మొత్తం చక్రం తిప్పుతో ఈ పార్టీ ఖచ్చితంగా పువ్వు గుర్తు మీద నిలబడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మీరే మీ గెలిపే కనబడుతుంది అక్కడ. ఎలా అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ గ్యారంటీగా విలీనమైనా సరే పేరుకు మాత్రమే ఆ గ్లాస్కి అవకాశవాదం కల్పిస్తూ ప్రతి అవసరానికి ఒకసారి గ్లాస్ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ టీకి తాగిన వెంటనే గ్లాస్ లాక్కుంటున్నారు మీరు. అలా ప్రతి ఎలక్షన్లో జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మీరు తెలుగుదేశంతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది కాకుండా ఒక వెసులుబాటుని ఇక్కడి నుంచి తీసుకుని దీంతో ఒక ప్రయోగం చేస్తారంటే ఇటేనా అటేనా అన్న లాలూచీ రాజకీయానికి తెరలేపారు. ఈ లాలూచీ రాజకీయాల్లో ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు పురంధేశ్వరమ్మ గారిని కానీ గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారిని కానీ ఇలా పనికిమాలిన వస్తువులు తీసుకొచ్చి ఖచ్చితంగా అధ్యక్షులు చేసుకోవడానికి ఉన్న శ్రద్ధ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షులు చేస్తే పని అయిపోయే దగ్గర ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే నిష్కచ్చిగా మీలా పనిచేస్తున్న వాళ్ళని పార్టీ కన్సిడరేషన్స్ ఎక్కడా ఇవ్వకుండా స్వార్థ ప్రయోజనాలని తాత్కాలిక ఉపశమనాల కోసం అభివృద్ధి చేస్తున్న బీజేపీ కింద ప్రసాద్ గారు నేను ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఒక్క విషయం, మా దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారైనా
లేదు ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షురాలు గారైనా సరే పనికి మాలిన వాళ్ళు అన్నట్టు మాట మీరు ఖచ్చితంగా మీరు నేను విత్డ్రా చేసుకుంటా ఎందుకో చెప్పి మరి విత్డ్రా చేసుకుంటా. ఇప్పుడు పార్టీ భావజాలను మీలా ఒకసారి మీతో అలాంటి వ్యక్తులతో మాట్లాడితే ఖచ్చితంగా బీజేపీ భావాలు ఉంటాయి, మేము ఎప్పుడు గౌరవిస్తాం. కానీ ఎప్పుడైతే ఈ పారాచూట్ బ్యాచ్లు వస్తారు చూడండి, పనికి మాలిన వాళ్ళు అన్న మాట మాత్రం సరైనది కాదు. మీరు ఖచ్చితంగా విత్డ్రాల్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏదైనా సరే సార్, అయితే ఇక్కడ చెప్పారు తిరుపతిరావు గారు మీ మీద గౌరవంతో నేను విత్డ్రా చేసుకుంటున్నా. చర్చ పక్కకి వెళ్తుంది సార్, చర్చ పక్కకి వెళ్తుంది. నేను మీ మీద గౌరవంతో ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. రెండో విషయం ఎందుకు చెప్తున్నానంటే పనికిమాలిన అన్నదానికి ఎప్పుడైతే బీజేపీ భావజాలాలకి ఎవరు అలైన్ అవ్వలేదు, దాన్ని వాడొద్దు దయచేసి. నా పోలండి, నేను ఒక మాట చెప్తున్నా, ఆ మాట విత్డ్రా చేసుకున్నాను. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎత్తట్లేదు, నేను ఎత్తకుండా వివరిస్తున్నాను. చెప్పారు కదా ఒరిజినల్ భావజాలం అన్నది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి భావజాలాలతో అడాప్టబిలిటీ అన్న దగ్గర ఈ కన్సిడరేషన్స్ మీకు ఉండట్లే. ఓకే ప్రసాద్ గారు, తిరుపతి గారు, మనం చర్చిస్తున్నది ఒకటి, ఇప్పుడు వెళ్తున్నది ఒకటి. నేను ఇక్కడ ఎవరైతే ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి మారారో, లేకపోతే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారారో, అది గతంలో ఎన్నడూ జరగలేదు, ఇది చాలా కొత్తగా ఉంది అని 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వింతగా చెప్తున్నారు. అది ఓటమికి నాంది అని చెప్తున్నారు. దీని గురించి మీ టేక్ ఏంటి చెప్పండి. ఆయన సార్ నాకు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్. క్లియర్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఎలానే పనిచేస్తున్న దగ్గర నిన్న నాదెళ్ల మనోహర్ గారు వచ్చి పురంధేశ్వరం గారితో మాట్లాడిన తర్వాత కూడా మీరు ఇంకా దాన్ని టేక్అవుట్ చేయకుండా దాన్ని ఇంకా మీరు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్లో ఇంకా ఏమీ లేదు, అధిష్టానం డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ అధిష్టానం అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఏ ప్రాతిపదిక మీద దాన్ని పరిగణలోకి తీసుకోవాలి? ఇవి ఖచ్చితంగా పనికిమాలిన రాజకీయాలే కదా. ఓకే రైట్ ఫైన్, సమాధానం చెప్పండి. కారుమూరి గారు ఉన్నారు, చెప్పండి క్విక్ గా. ఒకసారి హరి గారు చెప్పండి. నేను కేసు ప్రశంసం నేను చెప్పేది, మీరు పనికిమాలిన రాజకీయాలు అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. వ్యక్తుల్ని పనికి మాలిన వాళ్ళు అన్నదాని గురింటే నేను అబ్జెక్ట్ చేశాను. మీరు విత్డ్రాల్ చేసుకున్నందుకు మీకు అభినందిస్తున్నా. ఇప్పుడు చెప్తాను నేను. ఒకటి, మేము పదే చెప్తున్నాం, మీరు అడిగిన ప్రశ్న సమాధానం. నాదెండ్ల మనోహర్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు మా పురంధేశ్వరి గారు కూర్చుంటే పొత్తు అయిపోతుంది, పొత్తులో లెక్కలు తేలిపోతాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మేమేం చేయలేము. మనోహర్ గారు అయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అయినా వెళ్ళి కూర్చోవలసింది జేపీ నడ్డా గారి దగ్గర. నేను చెప్పేది జేపీ నడ్డా గారి దగ్గర కూర్చున్నప్పుడు అవుతుంది, కానీ ఇక్కడ కూర్చున్నంత మాత్రం అవ్వదు కదా. మీరు జనసేన జేపీ నడ్డా గారు బీజేపీ కూర్చున్న తర్వాత జనసేన డైరెక్ట్ గా తెలుగుదేశం నడ్డా గారు ఎక్కడ ఉన్నారు? సార్ పనికి మాలిన రాజకీయాలు కదా సార్, నీచమైన రాజకీయాలు కనుక ఏమంటారు? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఒక నిమిషం తిరుపతి రావన్న, మీరు ఇందాక ఏమన్నారు? మీ మిత్రపక్షం జనసేన ఏ ఊర్లో, ఎప్పుడు, ఎక్కడ? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీ మాధవే చెప్తాడు తెలుగుదేశం వాళ్ళ వెనకాల పోయాడు ఈ పవన్ కళ్యాణ్, కనీసం నాకు ట్వీట్ పెట్టు, నాకు మద్దతు ఇవ్వంటే మద్దతు ఇవ్వలేదంటే మా మిత్రపక్షమేనండి జనసేన. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీ బీజేపీ వాళ్ళ వర్షం ఇది తప్ప ఇంకోటి ఉండదు. అరే వాళ్ళిద్దరు వెళ్ళి చర్చలు జరుపుకుంటా ఉంటే మధ్యలో మీరు ఆటలో అరటి పండు కంటే హీనంగా మిమ్మల్ని పరేస్తా ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, దీంతో ఒక రాష్ట్రానికి మళ్ళీ మీ అధ్యక్షురాలుగా ఉన్నామా? నిన్న కాక మన మీటింగ్ పెట్టి తెలుగుదేశంతో కలిసి వెళ్దామని స్టేట్మెంట్ ఇస్తే మీరు బాబు జేబులో పార్టీ లాగా పనిచేస్తున్నారు అనుకున్నా ఏమంటారు చెప్పండి? మీకంటూ ఒక స్పష్టమైన విధానం ఉందా? గెలిచినా ఓడినా ఓ సిద్ధాంతాలతో కూడిన రాజకీయం చేయాలి. ఇవాళ కాకపోతే రేపు వస్తాం అన్నట్టు చేయాలి. కానీ మీ అధ్యక్షురాలు ఏమంటది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంట. ఇదే స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ, ఐటీ, జిఎస్టీ, ఈ ఏ దర్యాప్తు సమస్యలు సార్ ఇవన్నీ? వీళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందని చెప్పి సాక్షాత్తు జిఎస్టీ రాస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం అక్రమం. ఇది మీరు ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడే మాట. ఇదే లొకేషన్ తీసుకెళ్లి అమిత్ షా గారి దగ్గరికి ఏ హోదాలో కూర్చోబెట్టారు సార్? ఏం మాట్లాడారు? పొద్దున్నే పత్రికలో వచ్చింది ఆ జడ్జిలతో నేను మాట్లాడతాను అమిత్ షా గారు అన్నారని. మరి దాన్ని కనీసం మీరు గమనించారా? ఏందండి తప్పుడు వార్తలు రాస్తున్నారు? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. ఏంది ఇవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పి మీ భారతీయ జనతా పార్టీ 0.8% ఎందుకు పోయిందంటానికి ఇట్లాంటి దిక్కుమాలతనంగా తయారైతేనే ఇప్పటికీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కాపురాలు చేస్తే లేదండి జనసేన మాతోనే కాపురం చేస్తున్నా అన్నారు. పొద్దున్నే ఎందుకు ఈ భాష మాట్లాడతారు? అవసరమా? మీతో జనసేన ఉందంట, మీతోనే కాపురం చేస్తుందంట. ఎప్పుడు ఎక్కడ అంటే చేస్తుందిలేండి, అప్పుడప్పుడు ఎక్కువ తెలుగుదేశంతో చేస్తుందిలేండి, అప్పుడప్పుడు మాతో చేస్తుంది. మాకు లేని బాధ మీకు ఎందుకంటే సాక్షాత్ మీ బీజేపీ వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఏం మాట్లాడగలం? ఏం సార్ మీరు మాట్లాడుకొని మమ్మల్ని ఆపాదిస్తారా? ఎవరు మాట్లాడారు? ఒక విషయం చెప్తా. జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా సార్? జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా? జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా?
ప్రభుత్వాల పరంగా ఉన్నటువంటిదని చెప్తున్నాం. జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా? జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా? డెఫినెట్ గా పొత్తులో. ఏ ఊర్లో? ఏ ఊర్లో? ఎప్పుడు? ఎక్కడ? సార్ అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. మీరు భారతీయ జనతా ఇట్లా ఉంటారా సార్? తెలుగుదేశంతో జనసేన పొత్తులో ఉంది, బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అసలు నాన్సెన్స్ రాజకీయాలు ఎక్కడ ఉంటాయా? మీకన్నా వద్దులేండి, నేను మరి మాట్లాడితే బాగుంటది. వయసు పరంగా మమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నా. అరే మీరు పొత్తులో ఉన్నారంటారు, వాళ్ళు పొత్తులో ఉన్నారంటారు. మీకన్నా సిగ్గు లేదు, వాళ్ళకన్నా సిగ్గు లేదు. మళ్ళీ దీని మీద మళ్ళీ ఎందుకు మమ్మల్ని మాట్లాడిస్తారు? నాకు అర్థం కాలేదు. తిరుపతిరావు గారు, నిజంగా ఇది సామాన్య బీజేపీ కార్యకర్త కూడా అడిగే ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఎల్లో జెండా మీద ఉంటే దాన్ని మీరు చాలా గర్విస్తున్నాం అని మీరు చెప్పడాన్ని నిజంగా బీజేపీ కార్యకర్త ఏ రకంగా చూస్తారండి? సో బీజేపీ ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ గా రాష్ట్రంలో రావాలనుకునే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో జనసేన కూటమిలో లేని పార్టీలోకి వీళ్ళు ఇంకా బాతోనే ఉన్నారండి. వాళ్ళు ఏం మాట్లాడతారు? మీ మాటల్లో మీరే చెప్పారు కాంగ్రెస్ తో అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే మంతనాలన్నీ మేము గమనిస్తూనే ఉన్నామని. ఇదంతా కూడా ఏ రకంగా ఉందో మీరే చెప్పండి. నేను అదే చెప్తున్నా, వెంకటరెడ్డి గారికి ఏ యాంగిల్లో కనబడుతుందో కానీ లేదు. ఆయన ఏదో అనుకుంటే దాన్ని నేను చెప్పను కదా. ఆయన ఏదో అనుకున్నదో నేను చెప్పను. నేను అదే చెప్తున్నా. నేను అదే చెప్తాను, వినండి. నేను అనేది పవన్ కళ్యాణ్ గారిని నా వైపు నుండి పవన్ కళ్యాణ్ గారి తాలూకా స్థాయిని నేను గుర్తిస్తూనే నేను చెప్పేది తెలుగుదేశం చెప్పేసి అనేది రెండో యాంగిల్లో ఉందని. ఆయనకి ఏ స్థాయి ఉందో ఒకసారి చెప్పండి సార్. గుర్తించారంట ఆయన స్థాయి ఏందో? పవన్ కళ్యాణ్ ఒక స్థాయి ఉంది, మళ్ళీ దాన్ని మీరు గుర్తించారు. ఏంది పొద్దు పొద్దున 16 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయన స్థాయి, మళ్ళీ మీరు ఆ స్థాయిని గుర్తించారు. మీకన్నా లేదు, ఆయన కన్నా లేదు. లేని ఇద్దరు నుంచి డిస్కషన్ కదా. అలాగే వాళ్ళ జెండా మీద ఆయన వేసుకున్నారని అంటే ఆయనకి స్థాయి ఉందని చెప్పేసి చెప్పాను. ఓకే తిరుపతిరావు గారు, మీ జెండా మీ దగ్గర స్థాయి లేదు. అప్పుడు వెంకటరెడ్డి గారు వదిలేండి, స్థాయిల గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎవరి వెనకాల వెళ్తున్నారు అందరికి తెలిసిందే. వదిలేండి తిరుపతిరావు గారు. మోడీ గారు ఇది కూడా ఉండదు, ఎవరితో ఉండదు. తిరుపతిరావు గారు, ఇప్పుడు అభ్యర్థుల గురించి మాట్లాడండి. నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అభ్యర్థుల గురించి చెప్పండి. అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం, సాక్షాత్తు ప్రధాని అక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తారు. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఎలా చూస్తారు? దాని గురించి చెప్పండి ఒకసారి. ఒక్క విషయం, ఏ రాజకీయ పార్టీ అయినా సరే తను చేసేది కరెక్ట్ అనుకునే చేస్తుంది, ఇతరులు చేసేది తప్పు అనుకునే చెప్తాదండి. నేను దాన్ని ఏమి తప్పు పట్టాల్సిన పనిలే. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే మన దగ్గర కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మారారు, అప్పుడెప్పుడో సరే మనకు వదిలేద్దాం. ఇటీవల కాలంలో మారినటువంటి సందర్భాలను కూడా ఖచ్చితంగా అది అసహజమైనటువంటిది కాదు, సహజమే. ఖచ్చితంగా మార్చుకుంటారు, క్యాండిడేట్లు మారుస్తారు, ఉన్నటువంటి క్యాండిడేట్ని వేరే దగ్గరికి పంపిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, నేను గతంలో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది, ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తిని మార్చినందువల్ల ఆయన ఏడవడం ఏంటనేది కూడా అందువల్ల ప్రశ్నించాను. అది సహజం. ఎమోషనల్ అవుతారు సార్, ఏడవటం అనరు, ఎమోషనల్ అంటారు సార్. గురించి ఎవరైనా మాట్లాడితే ముందు ఎమోషన్ వస్తుంది సార్, ఎమోషన్ అవుతారు సార్. ఎమోషన్ అని మీరు ఏడ్చారని తెలంగాణలో బీజేపీ నేతలు ఏడవలేదు సార్. ఈ భాషలో దాని గురించి మీరు ఎమోషన్ అవ్వలేదా? కాదు, మీరు ఎమోషన్ అవ్వలేదా? మీ సీటు తెలుగుదేశానికి వెళ్తే 2014 ఎన్నికల్లో ఇదే మీరు త్యాగం చేసినప్పుడు త్యాగం చేశా అని ఆనంద బాష్పాలు కురిపించారా, డాన్స్లు వేసారా? తిరుపతిరావు మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీ సీటు తెలుగుదేశానికి ఇచ్చారు, మీకు ఇస్తామని చెప్పి మోసం చేసి లాస్ట్ మినిట్ లో మీ సీట్ లాక్కుంది తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి ఇచ్చిన బీఫామ్ కూడా లాక్కుందేమో. మీ బీఫామ్ ఇచ్చినా కూడా మేము మీ పోటీ చేయకుండా వాళ్ళు బీఫామ్ ఇచ్చినట్టున్నారు అవతల. అంతేనా? సబ్జెక్ట్ కరెక్షన్ చెప్పండి. లేదు బీఫామ్ వరకు రాలేదులేండి. ఇస్తామని చేశారు, మీరు ఎమోషనల్ అవ్వకుండా ఎగిరి డాన్స్ వేసారా? బాధపడకుండా డాన్స్ వేస్తారా? తిరుపతిలో త్యాగాల పునాదుల మీద రాజకీయ ప్రస్థానం ఉంది కాబట్టి త్యాగానికి ఆయన తన్మయత్వం చెందుతుంటారు. ఇలా ఉంటే పాప ఆయన మాట్లాడలేరు. తిరుపతి కాదు సార్, ఎవరైనా ఆయన ప్రాంతం చేశారు కాబట్టి అక్కడ ఉన్న కార్యకర్తలు దాంట్లో కొంత ఎమోషనల్. ఇంకో విషయం తిరుపతి గారు, ఓకే తిరుపతి గారు, ఎటువంటి ఫీలింగ్ లేదు నాకు. రైట్.
నేను ఒక విషయం భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఉండదు. ఎక్కడైనా ఉన్నారు నన్ను ఎక్కడైనా సార్ మీలాంటి స్థితప్రజ్ఞులు చాలా తక్కువ మంది ఉంటారు సార్. మీలాంటి స్థితప్రజ్ఞులు చాలా తక్కువ మంది ఉంటారు తిరుపతి సేవకులు. రైట్. ఇంకో విషయం కేఎస్ ప్రసాద్ గారు చెప్పండి. ఓకే, వదిలేద్దాం. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో ఆయన ఇస్తున్న ఫ్రీ బీస్ అంటే ఇవా అనేది డెఫినేషన్ మారుస్తూ అని చెప్తున్నారు. 3 పిల్లల్ని కనండి 45,000 ఇస్తారంటే ఇప్పుడు ఈయన ఇచ్చే 45,000 కోసం 3 పిల్లల్ని కనాలంట. సో ఇది విజన్ ఉన్న నాయకుడిగా మళ్ళీ ఆయన చెప్తూ ఉన్నారు. ఏ రకంగా చూడాలి? ఇంకోటి ఒకసారి చూసి మాట్లాడదాం అంటే ఒకసారి చూద్దాం, గుర్తు చేసుకుంటారు అందరూ. లేదు సార్, దరిద్రాలను ఎక్కువసేపు అనుకోండి. బాగా ఎంటర్టైన్మెంట్ ఒకసారి పెట్టండి, ఒకసారి చూద్దాం. చూస్తారు సాక్షి ప్రేక్షకులు. ఎంటర్టైన్మెంట్ అలా కాదండి. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని గాని కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన. లెట్ us go this constructive way సార్. ఏంటిది అంటే 45,000 ఇవ్వడానికి వాళ్ళు 3 పిల్లల్ని కనడం ఏంటి? మొన్నటి వరకు సంక్షేమ పథకాల్ని తిట్టిపోసి శ్రీలంక అయిపోతుందని మాట్లాడి ఈరోజు ఈయన ఇస్తున్న హామీలు, మొన్న ఎవరో చెప్పారు ఆర్థికవేత్త 1,00,000 కోట్లతో దగ్గరగా ఈయన చెప్పేది. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్. వెనకడికి ఒక సామెత ఉంటుంది, పంతానికి పోయి పాపను కన్నాడని. తర్వాత వాడికి నెత్తి ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగా ఇక్కడ ఒక పక్క దేశ జనాభా చైనాని దాటి 150 కోట్ల దగ్గర ప్రజలు ఉన్న ఈ దేశంలో జనాభాని ఎలా నియంత్రించాలని ఈయనే చెప్పాడు. మళ్ళీ జనాభాని పెంచాలని ఈయనే చెప్తున్నట్ట. ఆయనకే సిగ్గుపడి నవ్వొస్తుంది. ఇప్పుడు ఆ స్థాయికి కలిగిన మనుషులు ఏం చెప్పాలంటే దేశం అనే ఒక యూనిట్ కింద మాట్లాడుతూ దేశానికి మన రాష్ట్రం నుంచి కంట్రిబ్యూషన్స్ ఎట్లా ఉండాలన్న దాంట్లో ఆలోచించి మాట్లాడితే ఏదైనా చెప్పచ్చు. వీళ్ళు కడుపు మంట అంతా ఏం లేదు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదిక మీద దేశంలో బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్నాయి. మనం స్వీయ నియంత్రణ పాటిస్తూ కొంచెం సంయమనంతో మన సంసారిక జీవితాలు అవన్నీ మనం ఎలా చేసుకుంటున్నాం అందరికీ తెలుసు. ఇక్కడ ఈ ప్రాతిపదిక మీద మన జనాభా నియంత్రించబడుతూనే ఉంది. సో దీనికి మనం జనాభా నియంత్రణ కాకుండా జనాభా కన్నా నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలని దానికి ప్రణాళికాబద్ధంగా ఉంటుందని చూస్తే ఈ సంక్షేమానికి ఇతనైతే ఒక కుటుంబానికి 45,000 50,000 ఇచ్చేస్తే తండ్రి కొడుకులు అన్న టైప్లో అది 90,000 చెప్పాడు చిన్నపిల్లడైతే లెక్కలు రాక. ఈయనైతే 45,000 జస్టిఫై చేయడానికి పెప్పేగా ఉంటుందని చెప్పి పిల్లల్ని పెంచమంటున్నాడు. ఇది వాస్తవానికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఇవి ఇలాంటి వాటికి ఇవన్నీ వెనక్కి ఎవరు వెళ్ళరండి. ఇందాక మీరు ఉపద్ఘాతంలో చెప్పారు చూడండి, వెనకాతలు ఏం జరుగుతుందో మనకి అందరూ మర్చిపోతాం అనేది. పూర్వం ఆ దిక్కుమాల పేపర్లు చదివి చచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు తెలుసా మీకు? ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రీగా తగలెడుతున్నారు రాష్ట్రంలో ప్రజలకి అబద్ధాలు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ న్యూస్ అన్నదాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ పోయారు అనుకోండి, 45,000 ఇస్తారు కుటుంబానికి అన్నది పడుతుంది దగ్గర, వెనక నీకు 3 పిల్లలు ఉంటే అన్నది ఆబ్జెక్ట్ జస్టిఫై అవ్వదు. ఈ 5 ఏళ్ళు పడుతుంది 3 పిల్లలు నిజంగా కనాలన్నా సరే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఈ సంక్షేమం అందిది లేదు, సచ్చిది లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం స్థిరంగా ఒక హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మీద దీన్ని మోడ్యులేషన్స్ చేసుకుంటూ వెళ్తున్న దగ్గర ఈ సంక్షేమాలు ఆ కుటుంబాలకి ఫలితాలు రాబడుతున్న దగ్గర ఈ డైజెస్ట్ కాక నా ఆయనలో ఎందుకు జరగలేదన్న దానికి విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ విపరీత ధోరణి యొక్క సారాంశం ఏంటంటే వీళ్ళు అదే పని చేయడానికి సమాయత్తమే ఉంటున్నారు. ఇక్కడ ఏం లేదు, కర్ణాటక మొదలెట్టారు ఉచిత బస్సు, తెలంగాణ మొదలెట్టారు ఉచిత బస్సు, ఇప్పుడు ఆంధ్రాకి కూడా అదే. ఇప్పుడు ఇంకోటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ మీరు అన్నట్టుగా వీళ్ళు 3 వెళ్తుంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఈ హామీలకి దాదాపు 1,00,000 కోట్లు దాటుతున్న ఈ హామీలకి బీజేపీ కూడా ఎండార్స్ చేస్తుందా? 2014 ఎన్నికల్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు అదే చెప్పారు. 2014లో ప్రభుత్వం ఏర్పడినాక 4 సంవత్సరాలు వీళ్ళు కూడా భాగస్వామే కదా. రైతు రుణమాఫీ చేయనప్పుడు వీళ్ళు కూడా భాగస్వామే కదా. చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి డెసిషన్కి అమరావతితో పాటు అన్ని డెసిషన్లకి బీజేపీ కూడా భాగస్వామే కదా. అంటే పోయినసారి ఓడగొట్టింది ఎవరిని? తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టారు. దానికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఓడగొట్టారు. ఒక చంద్రబాబు నాయుడు ఓడిపోలే 2019 ఎన్నికల్లో. మొత్తం మూడు కలిపినటువంటి పార్టీలను ఓడగొట్టారు. మళ్ళీ ఇప్పుడు మేము కలిసి వస్తాం, ఇవన్నీ హామీలు ఇస్తాము అని అంటే ఏ విధంగా ఇస్తారని పబ్లిక్ కూడా క్వశ్చన్ చేసిద్ది కదా. ఇప్పుడు ఇంకోటి మీరు అన్న ఉచిత బస్సు ప్రయాణం కాదు, ఉచిత మద్యం కూడా రేపొద్దున అనౌన్స్ చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంటింటికి మద్యంతో పాటు తినడానికి స్నాక్స్ కూడా నెల ఇంత సప్లై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ చిన్న సబ్జెక్ట్. తెలంగాణలో వీళ్ళు చెప్పిన 6 పథకాలకి 100 రోజుల్లో 1,77,800 కోట్లు బడ్జెట్ కావాల్సి వచ్చింది. అందుకే చూడండి స్పాంటేనియస్ గా
ఆర్టీసీ బస్సు ఫ్రీ ప్రయాణం, డబ్బులు వీళ్ళ చేతిలో నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఏం లేదు కదా. నెక్స్ట్ ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి, ఈ రెండు 10 లక్షలు పెంచి, ఈ రెండు ఎలా అంటే రాష్ట్ర ఖజానాకి భారం పన్ను ఇన్స్టంటేనియస్ గా ఫలితాల రూపంలో చూపిస్తున్నారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు నిన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 1% పెంచి ఇక్కడ సర్దుతాడట. ఆ లెక్కల వరకు మనకేదో తెలియనట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుని ఆయన చెప్తున్న ప్రజలు ఆలోచించాలి నిజంగా. అంటే ఇస్తున్న హామీలు ఏ మేరకు ఇవి ఆచరణ సాధ్యం అనేది చెబుతున్నారు. అంటే సంపద సృష్టించి ఆ తర్వాత సంక్షేమం అంటే రేపు ఎల్లుండి అయిపోతుందండి. అది ఎలా అనుకుందాం. ఈ సంపద సృష్టికి ప్రణాళిక ఎవరు చెప్పారు? అర్థం కావట్లేదు సార్. ఇది పాయింట్ మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. సంపద సృష్టి అంటే ఏందో చెప్పండి. రోజు సంపద సృష్టి అన్నారు కదా. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండండి. ఎవరు సంపద సృష్టించాడు? వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గంలో కొంతమంది వ్యక్తులు. మురళీమోహన్ సంపద పెరిగింది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బినామీల సంపద పెరిగింది. రాష్ట్ర సంపద ఎప్పుడు పెంచారు? రాష్ట్రానికి సంబంధించిన సంపద ఏమైనా పెరిగిందా? అప్పులు ఎక్కువ చేసావు, సంపద పెంచలా నువ్వు. 2014 నుంచి 19 దాకా అయినటువంటి అప్పులు మనం ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా చేయనంత అప్పులు చేసి ఇంకా పెండింగ్ బకాయిలు పెట్టెళ్ళి నువ్వు సంపద సృష్టించకపోగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దివాలా తీసేటటువంటి క్రమంలోకి తీసుకుని వెళ్ళావు. సాక్షాత్తు ఈనాడు పత్రిక రాసింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు రోజు, ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు నీ పత్రికలో వచ్చిన వార్త ఏంటి? 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, లక్షల కోట్ల అప్పు ఉంది, తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత నెల రోజులకి మేము చేయాల్సిన దానికంటే అప్పులు ఎక్కువ చేసాం యనమల రామకృష్ణుడు, ఇంక ఈ ప్రభుత్వానికి అప్పులు పట్టాం. కానీ 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇస్తూ 2 లక్షల మందికి అదనంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకొని వాళ్ళకే జీతాలు ఇస్తూ ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 10% ఉన్న పేదరికం ఆంధ్రప్రదేశ్ లో తగ్గింది అనేది స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తోంది. ఇప్పుడు ఎవరి సంపద పెరిగింది అనేది గణాంకాలు చెప్తున్నాయి, ఈ మాటలు కాదు అనేది ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న హామీల్ని వైసీపీ ఎలా చూస్తోంది? నిజంగా అంటే నవరత్నాలతో మీరు వచ్చారు, అవి మేము మొత్తం కూడా హామీలు నెరవేరుస్తున్నామని చెప్తున్నారు, 1% 2% తేడా. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న హామీలు మీరు ఏ రకంగా చూడాలి? నిజంగా దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలని అవసరం ఉంది. 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు నేను ఇదిగోండి అధికారంలోకి వస్తే ఇవి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. చేసి 2009 ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, సార్ చంద్రబాబు నాయుడు మహాకూటమిగా వచ్చి నగదు బదిలీ చేస్తానన్నాడు. ఆ రోజే చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో నగదు బదిలీ చేస్తానని చెప్పాడు. చేసి ఉచితంగా సిలిండర్లు అందిస్తా అన్నాడు. ఇవన్నీ హామీలు ఇస్తున్నాడు, అతను మహాకూటమి అని వస్తున్నాడు. ఏంటి మరి మీరు కూడా ఏమైనా హామీలు పెంచుతారంటే లేదు, కేవలం 2 హామీలు, ఏదైతే 7 గంటలు ఉన్న విద్యుత్ 9 గంటలు ఇలా ఇయే చేస్తాను, ఇవన్నీ కంటిన్యూ చేస్తా అన్నారు. కానీ ప్రజలు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో చేశారు కాబట్టి మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అవి కంటిన్యూ అవుతాయి. చంద్రబాబు నాయుడు అనేవాడు మోసగాడు, సో చంద్రబాబు నాయుడు చెప్పినవి చేయడం అనేది ప్రజలు ఆ రోజే నమ్మి మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారిని అధికారంలో తీసుకొని వచ్చారు. 2014 ఎన్నికలప్పుడు వీళ్ళు ఎన్ని చేస్తామని చెప్పి రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, ఎన్ని హామీలు ఇచ్చారు. ఆ రోజు పబ్లిక్ నమ్మారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు నేను మారిపోయా అంటే. 2014 నుంచి 19 దాకా నిజంగా ఆ హామీలన్నీ చంద్రబాబు నాయుడు చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చేవాళ్ళు అధికారం. చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. మేము ఇచ్చిన మేనిఫెస్టోని మేము అమలు చేసి మేము ఇదిగోండి ఇవన్నీ మేము చేసాం, మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే మా కోట ఏమంటున్నాం. సో ఖచ్చితంగా మేము చేసాం కాబట్టి 2004 to 9 రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు, 2019 to 24 మేము అలా చేసాం కాబట్టి ఖచ్చితంగా 24లో మళ్ళీ ప్రజలే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి. ఇది చూస్తున్నా కూడా ఇవేవి వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు, దిగుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి కొలికిపూడి మాట్లాడింది ఒకసారి విందాం. తాడికొండలో కూడా ఫ్యాన్కి ఓటేస్తాం, ప్రచారం చేస్తామంటే ఎన్నికల అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. నేను శ్రావణ్ కుమార్ అన్నంత మంచివాడిని కాదు. రైట్. ఇలాంటి బెదిరింపులకి ఒక ఓపెన్ స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ ప్రయత్నాన్ని వీళ్ళు వదలట్లేదు. అన్ని పార్టీల్ని కలుపుకోవడం ఒక ఎత్తు అయితే, కొత్త లేని కాంగ్రెస్ని తీసుకొచ్చే ప్రయత్నం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కూడా బిడిసి కొడితే ఓటేస్తే కనుక నేను మీ కౌంటింగ్ చూసుకుంటాను అనేది వాళ్ళు బహిరంగంగా కూడా. సార్ ప్రజల్ని బెదిరిస్తే ఓట్లేస్తారని అనుకుంటే ఎప్పుడు అది అమాయకత్వం. ప్రజలకు మంచి చేస్తే ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేసా, మంచి మీకు అందితే ఓటేయమంటున్నాడు. లేదు నేను దొంగ హామీలు ఇచ్చేస్తానని చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడ చెప్పలా. అలా మేము చెప్పుంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేయమని మా పార్టీ నాయకులే అన్న రైతు రుణమాఫీ అని ఒక మాట చెప్పు మనం ముఖ్యమంత్రి అయిపోతాం అని అంటే అది మనం చేయలేము. చేయలేదు మనం ఎలా చెప్తాము? ఇవాళ కాదు రేపు వస్తాం అధికారంలోకి.
సో మనం చెప్పినవి ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాల్సిందే, అది మన సిస్టమ్ అని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఓటేయకపోతే మీ అంతు చూస్తా అంటున్నారు కదా, ఇట్లానే మీ తోకలు కత్తిరిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. తోక వాళ్ళ కొడుకు తోక కత్తిరించారు, మంత్రి పదవి పోయింది, ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. సో అట్లా తోకలు కత్తిరించేస్తాం, మీ అంతు చూస్తాం, మహిళా ఎంఆర్ వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతాం, చింతమనేని ప్రభాకర్ లాంటివి చూసాం కదా మనం 2014 ఏమైంది? ప్రజలు ఓట్ల రూపంలో ఎప్పుడు ఎలా తీర్పు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. బెదిరిస్తే ఓట్లేరు, మంచి చేస్తే ఓట్లేస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మోసపూరిత హామీలు ఇచ్చేస్తే ఓట్లేరు, నిజంగా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఓట్లేస్తారు. నెరవేర్చాం కాబట్టి మాకు ఓట్లేస్తారని బలంగా నమ్ముతున్నాం. మేము ఎవరో ప్రజలను మభ్య పెట్టేటటువంటి ఏం చెప్పట్లా. ఇదిగో మేము ఇచ్చిన మేనిఫెస్టో లైవ్లో ఉంది, ప్రతి గడపలో ఉంది. మా మేనిఫెస్టోని చూసి మాకు ఓటేస్తారు 2019లో. మేనిఫెస్టోని మేము అమలు చేస్తే ఓటేయమంటున్నాం. ఎంత క్లియర్గా ఉన్నా, ఎంత క్లారిటీగా ఉన్నా వాళ్ళని చెప్పానండి. 2014 to 19 చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటేయమని వాళ్ళని అడగమనండి. మేము అడుగుతున్నాం 2019 నుంచి 24 దాకా మా పరిపాలన చూసి మేము ఓటేయమంటున్నాం. ఇంత కాన్ఫిడెంట్గా మేము అడగలుగుతున్నాం అంటే అంత మంచి చేశాం కాబట్టి చంద్రబాబు నాయుడు అడగమనండి. అయితే ఏ ఇంపాక్ట్ ఉండదంటారా కేఎస్ ప్రసాద్ గారు? ఇప్పుడు కలుపుకొస్తున్న పార్టీలు అవ్వచ్చు, లేకపోతే కొత్తగా ఇస్తున్న హామీలు అవ్వచ్చు, ఈ రకంగా ఆయన చెప్తున్నారు కదా, దీని ఇంపాక్ట్ ఏమి ఉండదా వచ్చే ఎన్నికలు? ఇప్పుడు వీళ్ళు వేలంపేటలాగా నువ్వు ఇచ్చిన దానికి రూపాయి కలిపి రూపాయి తగ్గించి సీట్ల పాకలాగా మాట్లాడితే ప్రజలకి ఏది గ్రౌండ్ అయింది అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రధానికి మీరు పెన్షన్ అన్నది చూడండి, 1000 రూపాయలు 2000 పెంచి జస్ట్ షార్ట్ స్టెంట్ ఇచ్చారు. ఇది 250 రూపాయలు అంచెల వారీగా పెంచుకుంటూ ఇవాళ 3000 జస్టిఫై అయింది. ఈ 2000 పైచీలకు అన్నది 5 సంవత్సరాలు కన్సాక్టివ్గా ఒక స్టెబిలిటీని క్రియేట్ చేసింది. అందుకే చూడండి, ఎవరన్నా వృద్ధుల్ని మైకి పెట్టి అడిగితే ఏ ఛానల్ వాళ్ళైనా వాళ్ళు ప్రదర్శిస్తున్న విధానం చూడండి, రెసిప్రొకేట్ చేస్తుంది. సో సేమ్ సినారియోలో ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగ కల్పన, మేము ఎంత ఉపాధి కల్పన అని చెప్తుంటే ఈయన మాట్లాడింది ఒకటి చూడండి, స్థానికంగా నేను 70% ఇస్తాను. ఇప్పుడు కియా మోటార్ దగ్గర మీరు ఇప్పుడు అనంతపూర్ వెళ్ళి చూడండి, దట్స్ అ బిగ్ హోర్డింగ్. ఇట్స్ క్లియర్లీ సెయింగ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ దిస్ కియా మోటార్స్. చూడగలంటే అక్కడ మీ అనంతపురం రిపోర్టర్ ఎవరిని అడగండి, ఇట్ ఈస్ ఎవిడెంట్. సో ఎప్పుడైతే స్థానికత అన్న దగ్గర ఉద్యోగ కల్పన 2014 నుంచి 19 చూస్తే 34,000 ఉద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం ఇవ్వగలిగింది, 34,108. బట్ ఈ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నిరుద్యోగ భృతి ఇస్తా అంటారు, నమ్ముతారా? నేను అంటుంది అదే, గత స్లోగన్ ఏంటి, జాబ్ కావాలంటే బాబు రావాలని. ఇవ్వలేనప్పుడు ఏమవుతున్నాయంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. వెసెస్ ఈ ప్రభుత్వం డైరెక్ట్ గా 4,93,000 మందికి రాష్ట్ర ఖజానా నుంచి జీతం ఇచ్చే కార్యక్రమం తెరలేపింది. అందులో జాబులు పోవాలంటే బాబు 2,13,630 డైరెక్ట్ గా చెప్తున్నారు, వాళ్ళని తీసేస్తామని చెప్తున్నారు. రైట్, 2,13,000 వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తారు, ఎందుకంటే అంతమంది ప్రభుత్వాలు తీసేసిన దాఖలాలు. రైట్ రైట్. సో ఇప్పుడైతే ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఒక ప్రభుత్వ విధి విధానాలు ప్రజలకి పరిచయం అవుతున్న దాన్ని గమనిస్తున్న ప్రజలు, అందుకే ఆయన స్టబర్న్ గా చెప్తున్నట్టు నేను చేసింది నచ్చితేనే ఓటేయమంటారు. సో అది కనబడుతున్నప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం లేక ఏం చేస్తారంటే ముప్పేట దాడి చేయడానికి ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన చూపించినప్పుడు తాడేపల్లిలో నా కౌంట్ స్టార్ట్ అవుతుందంటే ఏం చేస్తాం, మీరు అటు తీసుమరకాలని చాలా మంది చూశారు. సో ఇక్కడ ఇలాంటి వాటి మీద యాక్షన్ ఎందుకు ఉండట్లేదు కూడా ఒక సామాన్యుడి ప్రశ్న సార్. నిజంగా దానికన్నా ఫ్రస్ట్రేషన్ రామ్ గోపాల్ వరం గారి మీద మాట్లాడిన దాని మీద ఆల్రెడీ సిఐడి కూడా పిలిచింది కదా, ఖచ్చితంగా ఉంటుంది యాక్షన్. ఇది డైరెక్ట్ గా థ్రెటనింగ్. ఇది ఎవరైతే ఓటేస్తారో మీకు నేను కౌంటింగ్ చేస్తాను, ఎలక్షన్ కమిషన్ ఇవాళ వస్తుంది కదా, దేనికోసం తల తీసేసుకొస్తే ₹1,00,000 ఇస్తా, పలానా ఎమ్మెల్యే తల లేపేస్తే 50 లక్షలు ఇస్తా అని డైరెక్ట్ గా టీవీ ఛానల్లో కూర్చొని డైరెక్ట్ గా వాళ్ళు లేపేసారండి అని చెప్పేటటువంటి స్థాయికి వాళ్ళు రాజకీయాలను తీసుకుని వెళ్ళారంటే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. ఇక్కడ మార్పులు చేర్పుల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఎవిడెన్స్ తో సహా గతంలో జరిగింది చరిత్ర కళ్ళ ముందు ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ పార్టీలో వ్యూహాలు ఆ పార్టీలకు ఉంటాయి, దాని గురించి మాట్లాడడమే కాకుండా పార్టీని అధికారంలోకి దించడానికి పన్నుతున్న పన్నాగాలను కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇచ్చే హామీల నిబద్ధతని ప్రజలు చూస్తూనే ఉంటారు. ఆ వ్యక్తి నిజాయితీ ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఆ దిశగానే ఎన్నికలు ఉంటాయి, ఫలితాలు కూడా ఉండబోతున్నాయి అనేది సామాన్యుడు ఆశిస్తున్న తీర్పు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇవాళ ఇది వాళ్ళ 4th ఎస్టేట్.